ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ అండ్ ములక్కాయ కర్రీ. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సాల్ట్ అండ్ పసుపు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆ తర్వాత చికెన్ యాడ్ చేసుకొని అప్పుడే కొంచెం లేట్గా యాడ్ చేసుకున్న పర్లేదు, చికెన్తో పాటు యాడ్ చేసుకున్న పర్లేదు, ములక్కాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా బాగా మగ్గిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకుని బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. చికెన్లో వాటర్ దిగుతుందన్నమాట. ఒక 2-3 సార్లు కలుపుకుంటూ అట్లా మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ మిశ్రమం అంతా ఉడికేంత వరకు, బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు వాటర్ అంతా మగ్గిపోయిన తర్వాత చికెన్ మసాలాని యాడ్ చేసుకొని కలుపుకొని దింపుకోవడమే. చికెన్ అండ్ ములక్కాడ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. నా ఫేవరెట్లో ఒకటి అనమాట.